కార్మికులకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ చాలా కష్టపడి ఐడెంటిటీ కార్డులు వేసుకోవడం కానీ రెడీ చేసుకోవడం కానీ ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత కార్యక్రమం మొత్తాన్ని పిలిపించేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముందు ఈ ప్రయత్నాన్ని వీరందరూ చాలా ఓపికగా చేసిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. దేశవ్యాప్త సమ్మెను పాల్గొనండి. ఆటో కార్మికులందరూ దేశవ్యాప్త సమ్మెలో చూడండి. మరొక జిల్లా నా పేరు సురేష్, నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ జిల్లా సెక్రటరీ. సోదరులారా, ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క సమ్మెలోకి వెళ్తూ ఉంది. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు స్వతంత్రం ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా తయారు చేసేటటువంటి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం ఈ దేశంలో పూర్తిగా నష్టపోయేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తారీఖున యావత్తు దేశం మొత్తం 11 కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ట్రాన్స్పోర్ట్ రంగం కూడా ఈ యొక్క సమ్మెలోకి వెళ్తూ ఉంది. అయితే రవాణా రంగానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క రవాణా రంగంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఈ రవాణా రంగంలో దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది కార్మిక వర్గం డ్రైవర్లు, క్లీనర్లు, దానికి అనుసంధానంగా ఉండేటటువంటి కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ రవాణా రంగాన్ని ఉదేలు చేసేయడానికి ఈ యొక్క కొత్త విధానాలు తీసుకొని వచ్చి టోటల్గా వ్యక్తిగతంగా ఉండేటటువంటి ఈ రవాణా రంగాన్ని పెద్ద కార్లు కంపెనీలకు అప్పగించేటటువంటి పని కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఈ సమ్మె సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకి చట్టంతో కూడినటువంటి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే డ్రైవర్లకి ఉరికి మెడతాడు తగిలించేటటువంటి బిఎన్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే ప్రజా రవాణా వ్యవస్థలో ఉండేటటువంటి ఆటో, ట్యాక్సీ మొదలైనటువంటి వాహనాలకు సంబంధించి కేరళ తరహా సవారీ యాప్ని రద్దు చేయాలని, ఓలా, ఉబెర్, ర్యాపిడ్ లాంటి యాప్ల్ని రద్దు చేసి కేరళ తరహా సవారీ యాప్ని ఏర్పాటు చేయాలని ఇలాంటి డిమాండ్స్తో ఫిబ్రవరి 12వ తారీఖున జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మనుబోలు మండలంలో మన పెడూరు స్టాండ్ ఆధ్వర్యంలో మనుబోలు సిఐటియు సిపిఎం పార్టీ కమిటీల ఆధ్వర్యంలో ఇక్కడ ఓ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీ సారాంశం ఏంటంటే ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మెలోకి పోతూ ఉన్నారు. ఈ సమ్మె జయప్రదానికి మన ఇక్కడ ఉన్నటువంటి సిఐటియు నాయకత్వం యావత్తు ఈ సమ్మెని జయప్రదానికి కృషి చేస్తూ ఉన్నారు. అయితే దేశంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నీ కుదించేసి 4 లేబర్ కోడ్లుగా చేసే ప్రయత్నంలో ఈరోజు కార్మికులందరూ అయితే ఆటో కార్మికులు ఈ యొక్క లేబర్ కోడ్స్లో ఉన్నటువంటి విధానాలకి ఆటో కార్మికులు బలైపోయే పరిస్థితి. ఈరోజు ఏటీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు గతంలో ట్రాన్స్పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో జరిగేటువంటి ఎఫ్సి విధానాలు ఈరోజు ఏటీఎస్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి అక్కడ అధిక దోపిడీ జరిగేటువంటి పరిస్థితి. ఆటో కార్మికులు దోపిడీకి గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ దేశవ్యాప్తంగా సమ్మెలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కార్మికులకి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వీటన్నిటి మీద రేపు జరిగే 12వ తారీఖు సమ్మెని జయప్రదానికి మనుబోడు మండలంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ
యావత్తు సమ్మెలో ఉంటారని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం కోరుతూ ఆటో జిల్లా యూనియన్ అధ్యక్ష కార్యదర్శి బృందం మన మనుగోలు సెంటర్కి రావడం జరిగింది. వాళ్ళని స్వాగతిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన ఆటో కార్మికులు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, ఆశా వర్కర్లు, రైతులు అందరూ పాల్గొని ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క మనుగోలు సెంటర్లో వాళ్ళని స్వాగతించినటువంటి పిడూరు ఆటో కార్మిక బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్